ఒక ఎక్స్ నేవీ మర్చెంటైజ్ ఆఫీసర్ సో తన వైఫ్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి లండన్ నుంచి, అంటే తను ఇంతకుముందు నేవీలో పనిచేసిండు మర్చెంటైజ్ ఆఫీసర్, లండన్ నుంచి తన వైఫ్ బర్త్డేకు సర్ప్రైజ్ చేయాలని వస్తాడు అనమాట. అతను వచ్చిన తర్వాత, అంటే వచ్చే ముందు అంతకంటే ముందు భార్య కూడా ఒక సర్ప్రైజ్ తోటి అతనికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అతన్ని మొత్తం అంతం చేయడం. సో దీనికి తనతో అక్రమ బంధం పెట్టుకున్న ఒక 25 ఏళ్ళ అబ్బాయి, అంటే ఆమె కంటే, ఈ ముస్కాన్ అనే అమ్మాయి ఉంటుంది, ఆమె కంటే తక్కువ ఉన్న, అంటే అతని వైఫ్ కంటే తక్కువ వయసు ఉన్న ఒక అబ్బాయితో, 25 ఏళ్ళ అబ్బాయితో సో మొత్తం ఇవన్నీ కుదుర్చుకుంటుంది అనమాట. అసలు ఆ అబ్బాయి ఏంటంటే సాధారణ మనిషి కాదు. అతని రూమ్లో ఏముంటుందంటే మొత్తం లేవితాన్ బొమ్మలతోటి, లేవితాన్ అనే బొమ్మలు, అంటే సైతాన్ బొమ్మలు అట్లాంటి వాటిని ఆరాధిస్తూ ఉంటాడు అనమాట. సో అతని నమ్మకం ఏంటంటే చనిపోయిన తన అమ్మ అతనితోటి స్నాప్చాట్లో మాట్లాడుతుంది అనేది నమ్మకం. సో అట్లా ఈ ఇద్దరు కలిసి, అతని భార్య మరియు ఆ 25 ఏళ్ళ అబ్బాయి కలిసి ఈ తన భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చిన అతన్ని ఏం చేశారనేది ఈ వీడియోలో మనం ఎంటైర్ వీడియోలో చూడబోతున్నాం. సో ఇది బయటికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అతని 6 ఏళ్ళ కూతురు ఏమైందంటే నాన్న డ్రమ్లో ఉన్నాడు అని చెప్పిందనమాట. సో అతని అసలు నిజానికి ఆ డ్రమ్లోకి అతను ఎట్లా వెళ్ళాడు, ఈ లేవతాన్ని, అంటే ఈ రాక్షసుల్ని ఆరాధించేవాడు అతన్ని ఏం చేసిండు, అసలు నిజానికి వాళ్ళ వైఫ్కు ఏం కావాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోకు, అంటే ఈ బీఆర్ ఎలిమెంట్ ఛానల్కు మీరు మొదటిసారి వస్తున్నట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ అంటే ఇట్లాంటి కంటెంట్ ఇంకా రాబోతుంది కాబట్టి ఈ కంటెంట్ కనుక మీరు లైక్ చేసినట్టయితే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళి నాకు కూడా సపోర్ట్గా ఉంటుందని, కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కుదిరితే షేర్ చేయండి. సో వీడియో ఎంటైర్ పార్ట్ వినండి, నచ్చితేనే చేయండి. థ్యాంక్ యూ. సో మొదటగా మనం చూసినట్టయితే 2016లో సౌరభ్, ముస్కాన్ అని ఇద్దరు లవ్ చేసుకుంటారు అనమాట. 2016లో లవ్ చేసుకుని, సో అంటే ఆ లవ్ ప్రేమ పెళ్లి దాకా పోయి, అంటే ఇద్దరు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడం, తర్వాత ఓన్లీ అమ్మాయి ఫ్యామిలీ మాత్రమే ఓకే అవ్వడం. సో అమ్మాయి ఫ్యామిలీ ఓకే అయింది కనుక మా ఫ్యామిలీ ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే ఏంది అని చెప్పేసి అతను ఆల్రెడీ నేవీలో మర్చెంటైజ్ ఆఫీసర్గా ఉన్నాడు. సో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎదిరించి ఆ సమయంలో పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో సౌరభ్ ఈ ముస్కాన్ను పెళ్లి చేసుకుంటాడు. సో తర్వాత నిజానికి ఈ మర్చెంటైజ్ జాబ్ ఎట్లా ఉంటుందంటే, ఈ నేవీ ఆఫీసర్ జాబ్ వెళ్తే 6 నెలలు అటే పోవాలి, మళ్ళీ వస్తే 6 నెలలు ఇటు ఉండాలి, అంటే 6 months జీవితం మొత్తం సముద్రంలో ఉంటుంది అనమాట. సో ఏంటంటే కొందరు మధ్యలో ఏం చెప్తున్నారంటే ఆ ఉద్దేశంతో జాబ్ వదిలేసిండు, కొందరు కాదు లీవ్ తీసుకొని వైఫ్తోనే గడుపుతుండే ఎక్కువ అని చెప్పేసి కూడా అన్నారనమాట. సో ఇట్లా ఉండగా కోవిడ్ కంటే ముందు 2019లో వీరికి ఒక అందమైన పాప పుట్టింది. అదే 2019లో ఇంకో విషయం కూడా సైమల్టేనియస్గా జరిగింది. అదేంటంటే ఈ ముస్కాన్ వాళ్ళ స్కూల్ అల్యూమినీ గ్రూప్లో ఈమెను యాడ్ చేయడం జరిగింది. సో ఈ అసోసియేషన్ గ్రూప్లో యాడ్ చేయగానే నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇదంతా విషయం ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్ మీరట్లో జరుగుతుంది. సో ఆమె చైల్డ్హుడ్లో, అంటే క్రష్ కావచ్చు, ఏదైనా చిన్నప్పుడు ఏదైనా అనుకునే విషయాలు ఉండొచ్చు. అతను 2 ఏళ్ళు చిన్న అబ్బాయే, 2 years జూనియర్ సాయిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఈ గ్రూప్ నుంచి, ఆ ఫోన్ నెంబర్ దొరికి. సో ఆ పరిచయం కాస్త కొంచెం చనువుగా మారి వీళ్ళిద్దరు కలిసి ఒక్కటిగా జీవించడం వరకు కూడా వస్తుంది అనమాట. సో ముస్కాన్కి అసలు నిజానికి ముస్కాన్కి ఏం అలవాట్లు లేవు, కానీ ఈ అలవాట్లన్నీ డ్రగ్స్ తీసుకోవడము, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం అనే అలవాట్లు కూడా ఈ సాయిల్ అనే అబ్బాయి చేస్తాడనమాట ఆ అమ్మాయికి, సో ముస్కాన్కి. సో ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి సౌరభ్, అంటే వీళ్ళందరూ కూడా 30 ఏళ్ళ వయసులోపు వారే. సౌరభ్ 29, ఇంకోటి ముస్కాన్ 27, సాహిల్ 25.
సో అందరు 30 లోపు ఉన్న వాళ్ళే. సో హస్బెండ్కి పాపం విషయం అసలే తెలియదు. సో వైఫ్ బర్త్డే కోసం వస్తున్నాడు పాపం. అక్కడ నుంచి వస్తే అంటే ఎప్పుడు కూడా కూతురు బర్త్డేకి వస్తాడు. సో ఎందుకు వైఫ్ బర్త్డేకి వచ్చి మనం సర్ప్రైజ్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే సర్ప్రైజ్గా ఈ సర్ప్రైజ్ ఇతనికి కూడా ఇంకో సర్ప్రైజ్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది కదా. సో అతను వస్తే ఏమవుతుంది, ముస్కాన్కి ఏం సందు కాదంటే అసలు నిజానికి డ్రగ్స్ తీసుకొని ఇయ్యడు, అసలు సాహిల్ తోటి ఎంజాయ్ చేయడం కూడా అది ఉండదు అని చెప్పేసి. కాబట్టి సాహిల్ని ఎట్లాగైనా, ఈ సాహిల్ అనే అబ్బాయిని ఎట్లాగైనా ఒప్పించి ఈ సౌరభ్ పని పట్టాలి, అంతం చేయాలని చెప్పేసి పెద్ద పన్నాంగం పడుతుంది అనమాట. సో సాహిల్ అనే వ్యక్తి ఏంటంటే బాగా అతను స్నాప్చాట్ ఎక్కువ యూజ్ చేస్తాడు. ఈ స్నాప్చాట్లోని కొత్త ఒక మంచి ఈ అకౌంట్ రెడీ చేసి స్నాప్చాట్లో రిక్వెస్ట్ పంపించి రిక్వెస్ట్ ఓకే చేసుకున్న తర్వాత నేను మీ అమ్మని, అంటే ఈ సాహిల్ అనే వ్యక్తికి ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే సెంటిమెంట్. వాళ్ళ అమ్మ ఆల్రెడీ చనిపోయింది. నేను మీ అమ్మని, నేను ఒక అంటే మళ్ళీ జన్మెత్తి నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పేసి నాకు చెప్పినట్టు వినాలని చెప్పేసి ఈ ఏవేవో లేవతాని బొమ్మలను పెట్టి వాటిని గీయించుకొని వాటికి పూజలు చేసేటట్టు చేయడము, ఇవన్నీ చేస్తూ సో మాట్లాడుతూ నువ్వు చెప్పినట్టు చేస్తే నేను కలుస్తావా అని అతను అడిగితే నువ్వు చెప్పినట్టు నేను చేస్తేనే నేను కలుస్తా అని చెప్పి ఏం చేయాలో చెప్పు అని అంటే ఇంతలో మొత్తం ఏమైందంటే మొత్తం అసలు నువ్వు ఉంటున్న ముస్కాన్ భర్తని నువ్వు చంపాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు ఇదంతా? వాళ్ళ అమ్మ ప్లేస్లో ఉన్నట్టుగా ఉండి ముస్కాన్ ఈ విషయాన్ని అతనికి చెప్తుంది అనమాట. సో ఇట్లా జరుగుతుంది. ఇంతలో ఈ ప్లాన్ ఎన్ని రోజులు చేస్తున్నారంటే 4 నెలలు చేస్తున్నారు అనమాట. నవంబర్ నుంచి ప్లాన్ చేస్తే ఇక్కడ జరిగింది, ఎక్కడ మార్చిలో జరిగింది ఈ విషయం. సో నవంబర్ నుంచి ఆ ప్లాన్ చేస్తూనే ఉన్నారనమాట. ఈ ప్లాన్లో భాగంగా ఏమేమి చేశారంటే బయట చెఫ్ అవుతున్నాం, మేము చెఫ్ చేస్తాము, ఇట్లా వంటలు చేయబోతున్నాం అని చెప్పేసి చెఫ్ కత్తులు కొనుక్కున్నారు. తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి పోయి నాకు నిద్ర కరెక్ట్గా లేదు, ఇట్లా నిద్రలేముంది అని చెప్పేసి మాత్రలు సిడసిన్ అంటే కరెక్ట్గా నిద్ర వచ్చే మాత్రలు ఏవో కొనుక్కొని ఇదంతా ఏర్పాట్లు చేసుకున్నారనమాట. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 28 ఫిబ్రవరి రానే వచ్చింది. అతను అంతకు ముందే 25 ఫిబ్రవరికి వచ్చేసిండు కానీ మొదట్లో కుదరలేదు, వద్దనుకుందేమో మరి ముస్కాన్ ఏం మోటివేట్ చేయలేదన్నమాట. సో ఫిబ్రవరి 28కి వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్ కూడా బాగానే జరిగిన తర్వాత మార్చ్ 4కి మళ్ళీ మనసు మార్చుకుందో ఏమైందో తెలియదు కానీ ఆ మొత్తం ఆయన ఏవైతే తెచ్చుకున్నారో ఆ సిడేషన్ మాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే నిద్ర మాత్రలు లాంటివి ఏవైతే ఉన్నాయో అతనికి ఇచ్చి అన్కాన్షియస్ చేసి అతన్ని అక్షరాల వీళ్ళిద్దరు కలిపి ముక్కలుగా తునకలు నరికినారు అనమాట. ఎంత దారుణమైన విషయం ఒక మనిషిని నరకడం అనేది. అయితే తునకలుగా నరికి ఏం చేశారంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, డ్రమ్లో వేసి బయటకు వెళ్ళి వీళ్ళని కూడా అడిగినరట ఆల్రెడీ. ఏమని అడిగిండ్రు? సో ఇది ఎలా డిస్పోజ్ చేయాలని అర్థం కాక మా దగ్గర పూజ సామాన్ ఉన్నాయి, పూజ సామాన్ ఇక్కడ పడేయద్దు కదా, ఎట్లా డిస్పోజ్ చేయాలని చెప్పేసి అడిగిండ్రట. సో అదంతా ఏం కాదు అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూసి సో డ్రమ్లో ముక్కలుగా నరికిన వాటిలో 50 కిలోల సిమెంట్ కలిపిండ్రట డ్రమ్లోనే. ఆ డ్రమ్ను అట్లనే మూసేసారు అనమాట దాని డోర్. సో తర్వాత ఏం చేశారంటే వాళ్ళ పాపను తీసుకుపోయినారు. ఈ ముస్కాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పాపను వదిలిపెట్టిండ్రు. పాపను వదిలిపెట్టిన సేమ్ నైట్ వాళ్ళు సిమ్లాకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పాప ఏం చెప్తుందంటే పాప కూడా ఏమంటుందంటే డాడీ డ్రమ్లో ఉన్నాడు, డాడీ డ్రమ్మే అని చెప్పేసి ఆమె అంటుంది అనమాట. డ్రమ్లో ఉన్నాడు అని చెప్తే వాళ్ళు ఏందో అనుకున్నారు పాపం. సో ముస్కాన్ ప్లాన్ ఏంటంటే నేనే సౌరభ్ తోటి సిమ్లా పోయినట్టు, సిమ్లా నుండి మళ్ళీ సౌరభ్ ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళిపోయినట్టు ప్లాన్. అసలు వీళ్ళకి ఫోనే చేయలేదు. ఫోను అంటే అందరికీ ఈ హోలీ గురించి కూడా చెప్పిండట, హోలీ గురించి శుభాకాంక్షలు చెప్పిండు, అన్ని రకాలుగా జరిగినాయి. కాకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే కూడా రిప్లై ఇవ్వలేదంట. సో ఇప్పుడు రిప్లై ఇవ్వలేదంటే వీళ్ళకి కూడా డౌట్ వస్తుంది కదా అందరికీ. సో అలాగే డౌట్ వచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందంటే వెంటనే ముస్కాన్ ఏం చేసిందంటే మళ్ళీ సిమ్లా నుంచి తిరిగి వచ్చి
ఏమనిపించిందో ఏమో జరిగిన విషయాన్ని మొత్తం వాళ్ళ అమ్మకు ఒక్కటి లేకుండా చెప్పేసింది అనమాట. జరిగిన విషయాన్ని ఒక్కొక్కటిగా చెప్పేసిన తర్వాత వెంటనే వీళ్ళమ్మ పోలీసులు వేసి ఈమెను అప్పగించేసింది. అసలు నిజానికి నా అల్లుడు కొడుకైన అతనే అల్లుడైన అతనే అని చెప్పి అసలు ఆయన చాలా మంచోడు అని చెప్పేసి ఆమె ఎంత పెద్ద శిక్ష చట్టంలో ఉంటే అంత పెద్ద శిక్ష మీకు ఇవ్వండి అని చెప్పేసి ఒప్పచెప్పింది అనమాట. సో సైమల్టేనియస్గా ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళు కిరాయి ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఏం జరిగిందంటే ఓనరు కొంచెం వర్క్ చేస్తానికి తీసినప్పుడు మొత్తం ఇదంతా డ్రమ్ ఉంది, డ్రమ్ను కూడా లేపాలని పని వాళ్ళందరూ లేపుతున్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే మొత్తం గబ్బు వాసన. ఆ వాసన తట్టుకొని వాసన వస్తే డైరెక్ట్ వాళ్ళు కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో ఇక్కడ ఈమె జైలుకి వెళ్ళడం, ఇక్కడ డ్రమ్ము దొరకడం ఇవన్నీ సైమల్టేనియస్ జరిగిపోతాయి అనమాట. సో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఇది జరిగింది. సో ఇక్కడ మొత్తానికి పోలీసులు వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఏదో లింక్ మిస్ అవుతుంది అన్నప్పుడు సాయిల్ ఇక్కడ మనకు ఈ లింక్లో వస్తాడనమాట సాయిల్. సో సాయిల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్స్ మొత్తం డ్రగ్కి అడిక్ట్ అయి ఉంటారు, డ్రగ్ అడిక్టెడ్గా ఉంటారు. సో సాయిల్ ఇప్పటికి కూడా బిలీవ్ చేస్తుంటాడు అనమాట. వాళ్ళ అమ్మనే ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మనే ఇదంతా చేయమని చెప్పింది అని చెప్పేసి ఇప్పటికి కూడా బిలీవ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇదంతా చూస్తున్నట్టయితే మనకి ఇంటర్నెట్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మాత్రమే మనం నేర్చుకోవాలి. అసలు నేర్చుకోవాల్సి అంటే ఏవి నెగిటివ్ ఏవి పాజిటివ్ అనేది కూడా మనం చూడాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఎట్లా అంటే ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది అనమాట. సో పాపం 6 years పాపం చూసినట్టయితే ఎంత దారుణంగా ఉంటుంది ఆ పాప పరిస్థితి, ఆ పాప యొక్క సైకాలజికల్ కాన్షియస్ ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్నెట్ని పాజిటివ్గానే వాడుకోండి, పాజిటివ్ విషయాలకే వాడుకోండి, నెగిటివ్కి వాడొద్దు. అంటిల్ దెన్ అనదర్ వీడియో, సైనింగ్ ఆఫ్, బాయ్.